చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే చిరుతిండి పానీపూరి. అయితే ఎప్పుడైనా ఆలోచించారా అసలు పానీపూరి మొదట ఏ దేశంలో తయారు చేశారని? తెలియదు కదా, ఇప్పుడు తెలుసుకుందాం. గోల్ గప్పా అలియాస్ పానీపూరి మన భారతదేశంలోనే పుట్టింది. పాకశాస్త్ర ఆంథ్రోపాలజిస్ట్ కురుష్ దలాల్ ప్రకారం చాట్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని ఉత్తర భారత ప్రాంతంలో ఉద్భవించింది. ఇది బహుశా రాజ్ కచోరి నుండి ఉద్భవించిందని కూడా అతను గుర్తించాడు. అయితే పానీపూరి నేరుగా తయారు చేసింది కాదు, ఒక పొరపాటున తయారు చేయబడిన చిన్న పూరి. పానీపూరి 20వ శతాబ్దంలో దేశంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వచ్చిన కారణంగా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించింది. పానీపూరి కాలక్రమేణా గణనీయంగా అభివృద్ధి చెందింది. ఈ వంటకంలో మసాలా మెత్తని బంగాళాదుంపలతో నిండిన చిన్న బోలు, వేయించిన గోధుమశెల్ ఉంటుంది మరియు చింతపండు లేదా పుదీనా, రుచి ఉన్న నీటితో అందించబడుతుంది. కాలక్రమేణా ప్రాంతీయ ప్రాధాన్యతలను మరియు పదార్థాల లభ్యతను ప్రతిబింబిస్తూ పూరకం మరియు రుచిగల నీటి వైవిధ్యాలు ఉద్భవించాయి. పానీ అని కూడా పిలువబడే సువాసనగల నీరు డిష్ యొక్క ముఖ్యమైన భాగం మరియు ఇది తరచుగా రుచికి ప్రధాన మూలం. పానీపూరి యొక్క అత్యంత ప్రసిద్ధ రుచులలో కొన్ని సాంప్రదాయ చింతపండు మరియు పుదీనా నీరు, అలాగే జలపెనో లేదా పచ్చి మిరపకాయ నీరు వంటి మసాలా వైవిధ్యాలు మరియు నిమ్మ లేదా టొమాటో నీరు వంటి చిక్కని రుచులు ఉన్నాయి. కొన్ని ప్రాంతీయ వైవిధ్యాలు పండ్ల రసాలు లేదా ఖర్జూరం వంటి తీపి రుచులను కూడా ఉపయోగిస్తాయి. ఇదిలా ఉండగా ఈ పానీపూరి ఉనికి ఇప్పటిది కాదని మహాభారత కాలంలో ద్రౌపది ఐకానిక్ మరియు తెలివైన మహిళ కావడంతో ప్రవాసంలో ఉన్నప్పుడు మిగిలిపోయిన ఆలూ సబ్జీ మరియు పిండిని రుచికరమైన పానీపూరిగా మార్చింది. పురాణాల ప్రకారం ఆమె చేసిన ఆవిష్కరణ ఈ వంటకం తన అత్తగారు కుంతి నుండి అమరత్వం యొక్క ఆశీర్వాదాన్ని పొందింది అనే కథ ప్రచారంలో ఉంది. అయితే పానీపూరీలన్నింటిలో బంగర్పేట్ పానీపూరి దాని విలక్షణమైన తెల్లని రంగు పానీకి ప్రసిద్ధి చెందింది. ఇది తరతరాలుగా సాంప్రదాయకంగా అందజేస్తున్న స్పైసీ కిక్ను నిలుపుకుంది. ఇద్దండి పానీపూరి కథ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి హే చేయడి ఏ ఛానల్.